నమస్తే, వెల్కమ్ టు డిబేట్. నేను శివకుమార్ రొక్కం. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఆగడం లేదు. మరో ఇద్దరు హిందూ యువకులపై దాడి చేసి మట్టుబెట్టారు. ఈ దాడులు కుట్ర ప్రకారమే జరుగుతున్నాయా? దాడులను అక్కడ యూనస్ ప్రభుత్వం అడ్డుకోలేకపోతుందా? ఈ దాడుల వెనుక కారణమేంటి? అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది? ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు దిలీపాచారి గారు, ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ శివలాల్ గారు, మరి కాసేపట్లోనే మరికొందరు ప్యానలిస్టులు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. ఇద్దరికీ నమస్కారం. ముందుగా దిలీపాచారి గారు, నా ఆడియో క్లియర్గా ఉందా మీకు? నమస్తే అండి, క్లియర్ గా ఉన్నది. దిలీపాచారి గారు నమస్తే. ఏం జరుగుతుంది అసలు బంగ్లాదేశ్ లో? రోజు రోజుకి కూడా పరిణామాలు క్షీణిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా హిందువుల మీద, అక్కడ ఉన్నటువంటి మైనార్టీల మీద అటాక్స్ జరుగుతున్నాయి. ఆ అటాక్స్ రోజు రోజుకు మితిమీరిపోతున్నటువంటి పరిస్థితి. దాంతో పాటే భారతదేశం మీద ద్వేషం కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది అసలు అక్కడ? ముందుగా గుడ్ మార్నింగ్ అండి మీకు, అదేవిధంగా కో ప్యానలిస్టులకి, జీ న్యూస్ ప్రేక్షకులకి. ఈరోజు చాలా ఇంపార్టెంట్ డిబేట్ జీ న్యూస్ లో మనం ఈరోజు చర్చిస్తా ఉన్నాము. ఇది యావత్ భారతదేశానికే కాక యావత్ హిందూ బంధువులందరికీ కూడా ఒక హెచ్చరిక లాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ? బంగ్లాదేశ్ లోపల దాదాపు 1,31,00,000 మంది ఈ రోజు వారి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కు అంటూ బతికే పరిస్థితి బంగ్లాదేశ్ లో ఉన్నది. దీనికి అంతటికీ కారణం ఏందనంటే, ఒక రకంగా అక్కడ ఉండే ప్రభుత్వము జిహాదీ మనస్తత్వంతో పనిచేస్తా ఉంది. అదేవిధంగా పాకిస్తాన్ కనుసన్నల్లో పనిచేయడం కోసం యూనుస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. దాంట్లో భాగంగానే అదేవిధంగా రేపు ఆ కోర్టు తీర్పు ప్రకారము ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉన్నది. ఆ ఎన్నికల్లోనే వాయిదా వేయాలనే ఒక కుతంత్రంలో భాగంగా యూనుస్ ప్రభుత్వము ఈ దాడులను ఉసిగొలుపుతుంది, దాడులకు మద్దతు తెలుపుతుంది. ఎక్కడ కూడా దాడులను ఖండించడం లేదు, దాడులను ఆపడం కోసం ప్రయత్నం చేయట్లేదు. అక్కడ ఉండే హిందూ బంధువులందరూ కూడా భారతదేశంలో ఉండి మనం ఈ రోజు ఏదైతే చర్చిస్తున్నామో, మనము నింపాదిగా చాలా సురక్షితంగా మనం ఈ రోజు భారతదేశంలో జీవిస్తున్నాం. అందరు కూడా, నాట్ ఓన్లీ హిందువులు, ఇక్కడ ఉండే అందరూ కూడా నింపాదిగా ఉన్నారు. కానీ అక్కడ ఉండే హిందువులు, మన పక్క దేశంలో బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులు 1,30,00,000 మంది హిందువులు మైనార్టీలుగా బతుకుతున్నారు అక్కడ బంగ్లాదేశ్ లోపల. వాళ్ళ హోదా మైనార్టీ హోదా. ఇక్కడ ముస్లింస్ ఎట్లా అయితే మైనార్టీలో, అక్కడ హిందువులు కూడా మైనార్టీలు. కానీ ఇక్కడ ఉండే ముస్లిం మైనార్టీలు చాలా సురక్షితంగా ఉన్నారు. అన్ని రకాలుగా వాళ్ళు నిర్భీతిగా ఉన్నారు. కానీ అక్కడ ఉండే హిందూ మైనార్టీలు మాత్రము బిక్కు అంటూ బతికే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఈ రోజు కాదండి. స్వాతంత్రం వచ్చిన తర్వాత, భారతదేశము పాకిస్తాన్ విడిపోయిన తర్వాత, పాకిస్తాన్ మళ్ళీ 2 ముక్కలు అయిన తర్వాత జరుగుతున్న కుట్రలో భాగంగానే వారు ఏదైతే చేయాలనుకుంటున్నారో, భారతదేశానికి హాని చేయాలనుకుంటున్నారో దాన్ని క్రమంగా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. దానికి ఆశ్చర్యకరంగా ఏంటంటే, భారతదేశంలో కూడా ఒత్తాసు వాళ్ళకే నాయకులు, పార్టీలు, రాజకీయ పార్టీలు కూడా ఇక్కడ తయారైనవి. మన దురదృష్టం ఇది. భారతదేశం ముక్త కంఠంగా ఈ రోజు హిందువుల పైన దాడులు జరిగితే బంగ్లాదేశ్ లోపల ఏ ఒక్క రాజకీయ పార్టీ, ఒక భారతీయ జనతా పార్టీ తప్ప ఏ ఒక్క రాజకీయ పార్టీ ఖండించడానికి కూడా సిద్ధంగా లేదు. ఎక్కడనో గాజాలో ముస్లింల పైన దాడులు జరిగితే, పాలస్తీనాలో దాడులు జరిగితే ఇక్కడ పార్లమెంట్ లో చర్చ జరగాలని పట్టుబడతారు, పార్లమెంట్ ని స్తంభింపజేస్తారు, ర్యాలీలు చేస్తారు, కొవ్వొత్తుల ర్యాలీలు చేస్తారు. కానీ పక్కన ఉండే మన దీప్ దాస్ హత్య జరిగితే అక్కడ ఎంత దారుణంగా ఒక కార్మికుడిని పట్టుకొని, ఒక కర్మాగారంలో పనిచేసే దీప్ దాస్ అనే వ్యక్తిని, మేము అన్ని మతాలు ఒకటే, అందరికీ దేవుడు ఒకటే ఈశ్వరుడు ఒకటే అని చెప్పి ఆయన మాట్లాడితే, ఆ వక్రీకరించి ఆయన మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని చెప్పి ఒక అపోహలు సృష్టించి ఆయన పైన దాడి చేసి అమానుషంగా, కర్కశంగా, మానవీయ కోణం లేకుండా ప్రపంచం మొత్తము ఆ సంఘటన చూస్తే ఒళ్ళు జలధరించే విధంగా ఉన్నది. దీపుదాస్ను హత్య చేసిన సంఘటన చూస్తే శవాన్ని కూడా అతన్ని తాడుకు గట్టి చెట్టుకు వేలాడదీసి ఆ శవాన్ని కూడా నిప్పంటించి అతన్ని మొత్తం బూడిద చేసిన సందర్భాన్ని చూసినాం. కానీ దీనిపైన ఏ ఒక్క రాజకీయ పార్టీ, భారతదేశంలో ఉండే రాజకీయ పార్టీలు, అరే సాటి హిందువుకు అంత దారుణంగా ఆ సంఘటన జరిగితే కనీసం ఆ సంఘటనను కూడా
ఖండించడానికి మనసు రాకపోతే మనం ఏ విధంగా ఈ ఈ ఆ, భారతదేశంలో జీవిస్తున్నామో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. Right. Okay. కనుక ఈ రాజకీయ పార్టీలకి ఓటు రాజకీయాలే అవసరం ఉంటది. ఓట్లప్పుడే రాజకీయ అదే ఒక ముస్లిం మైనార్టీకి ఏదైనా ఈ విధమైన సంఘటన జరిగితే ఇదే విధంగా డిస్కస్ చేద్దాం దిలీపాచారి గారు, అన్ని డిస్కస్ చేద్దాం, అన్ని పాయింట్స్ కూడా రైస్ చేద్దాం. ఒకసారి మనం శివలాల్ గారి అభిప్రాయం కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. శివలాల్ గారు నమస్తే, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? క్లియర్ ఉందండి. శివలాల్ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఏం జరుగుతుంది అసలు? భారత్ బంగ్లా సంబంధాలు చాలా తీవ్ర స్థాయికి క్షీణించిపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా అక్కడ విద్యార్థుల్లో తిరుగుబాటు రావడం, షేక్ హసీనా భారత్ కు రావడం, ఆ తర్వాత యూనస్ ప్రభుత్వం అక్కడ ఏర్పడడం, తాత్కాలిక ప్రభుత్వం అబ్జర్వర్ గా మాత్రమే ఆయన ఉండడం, అక్కడి నుంచి మొదలైనటువంటి పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. పూర్తిగా కూడా బంగ్లాని మొత్తాన్ని భారత్ కు వ్యతిరేక దేశంగా మార్చి పడేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఇవి కొంత ఆందోళనకరం కదా, మీ అబ్జర్వేషన్ ఏంటి? ముందుగా తెలుగు ప్రేక్షకులు, మీకు ప్యానల్ నమస్కారం. ఈ దిలీప్ గారు బీజేపీయా? అవునండి, అనలిస్ట్. బీజేపీ. కట్. బీజేపీ అధికార ప్రతినిధి శివకుమార్ గారు నమస్తే. బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే దిలీప్ గారు. నేను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. నేను బై ప్రొఫెషన్ ఒక వృత్తిపరంగా డాక్టర్ కూడా. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే శివ గారు, గతంలో ఏదైతే మన భారతదేశాన్ని ఏదో ఇండియా పాకిస్తాన్ జరిగినప్పుడు మొత్తానికి అక్కడ ఏం జరిగింది, ఏమైంది, అప్పుడులో ఎందుకు బటవారా చేసింది అనేది చరిత్ర ఆల్రెడీ మనకు చెప్తుంది, మనకు అందరికీ కూడా తెలుసు. దాని తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు 71, 72 ఆ ప్రాంతంలో కూడా ఈ బంగ్లాదేశ్ ని కూడా పాకిస్తాన్ తో పాటు ఇటు బంగ్లాదేశ్ మధ్యన కూడా అక్కడ గొడవ జరుగుతుంది అనుకుంటే అప్పట్లో ఇందిరాగాంధీ గారు చొరవ తీసుకొని, సరే ఇబ్బందులు జరుగుతున్నాయి, మానవీయ కోణంతోనే బంగ్లాదేశ్ ని కూడా అప్పట్లో సపరేట్ చేయడం జరిగింది. బంగ్లాదేశ్ కి కూడా భారతదేశం అప్పట్లో సపోర్ట్ చేసి మానవీయ కోణంలోనే చేయడం జరిగింది. కానీ ఈ రోజు ప్రస్తుతం అక్కడ జరుగుతున్న విషయాల మటుకు అటు హిందువా, ముస్లిమా, క్రైస్తవుడా అనేది పక్కన పెడితే నిజంగా కూడా భారతదేశంలో అయినంత మట్టుకు అందరు కూడా ఒక రకంగా చింత చేస్తున్నారు. బాధాకరంగా ఉంది, పార్టీలకు అతీతంగా. అయితే ఒకటేంటంటే కొంతమంది ఎవరన్నా గతంలో కొన్ని అంశాలు జరిగినాయి భారతదేశంలో, అక్కడ పాకిస్తాన్ ఏదో చేస్తే ఇక్కడ జెండాలు ఎగరేయడం కానీ ఇటువంటి జరిగినవి కానీ, లేకపోతే అవన్నిటి మీద కూడా మనం ఎప్పటికప్పుడు తీవ్రంగానే మాట్లాడడం. ఇక్కడ ఒక బీజేపీ ఒక్కటే హిందువులు, మిగతా వాళ్ళు హిందువులు కాదనేది కాదు. ఒక మానవీయ కోణంగా కూడా నాకు తెలిసిన మన దగ్గర ఉన్న ముస్లింలు కూడా ఎంతో మంది అరే సాలే ఐసా కర్రే క్యా డాక్టర్ సాబ్ అన్న వాళ్ళు కూడా నేను చూసిన. ఎందుకంటే పరిస్థితులు అందరూ కూడా అట్లనే ఆలోచించారు. కానీ ఈ రోజు ఒక 12 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ బంగ్లాదేశ్ ని సపరేట్ చేసి ఏమన్నా తప్పు చేసింది అని బీజేపీ ప్రభుత్వం అనుకుంటే, అటు నరేంద్ర మోదీ గారు కానీ ఇటు అమిత్ షా గాని మొత్తానికి అక్కడ ఏం జరుగుతుంది, జరిగిన దాని మీద ఏదైతే విదేశాంగ రాయబారం కానీ లేకపోతే మొత్తానికి వీళ్ళంతా కూడా దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలా, ఏం జరుగుతుంది అని మనం చూస్తూనే ఉన్నాం. మొత్తానికి మన దేశంలోనే జరుగుతున్న కొన్ని ప్రాంతాలలో బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ లో ఉంది, వాళ్ళ రాష్ట్రంలో ఉన్న దాంట్లో కూడా కంట్రోల్ చేయడానికి ఏడాది పట్టింది. కానీ ఈ రోజు బీజేపీ ప్రభుత్వం మళ్ళా గతంలో కూడా కొంతమంది దాన్ని పట్టించుకుంటలేరు. అంటే ప్రభుత్వంలో అధికారంలో బీజేపీ ఉంది, ఎట్టి పరిస్థితుల్లో దాని మీద ఏ నిర్ణయం తీసుకున్నా మేము గతంలో కూడా మన సింధూరు దాడి జరిగినప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు అన్ని కూడా ఏకకంఠంతో చెప్పడం జరిగింది, మీరు ఏం నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటాం, చేయండి అని. ఈ రోజు ఖచ్చితంగా బంగ్లాదేశ్ లో జరుగుతున్న దాడుల మీద ఎవరు కూడా మా పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ లేకపోతే ఇంకెవరైనా సరే అబ్జెక్షన్ ఎక్కడ చేస్తలేదు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి భారతదేశ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా దానికి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మనం మైనార్టీలు, భారతదేశంలో మైనార్టీలని మనం ఎంత చక్కగా చూసుకుంటున్నాం అనేది ప్రపంచ దేశాలు అన్ని చూస్తున్నాయి. కానీ ఈ రోజు బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడి జరుగుతాం. ఒకప్పుడున్న 30% హిందువులు ఈ రోజు ఒక
5% వచ్చేసిండ్రు అంటే దాని మీద యాక్షన్స్ అయితే ఖచ్చితంగా ఏం చర్యలు తీసుకోవాలనేది అయితే ఒక నిర్ణయం తీసుకొని మీరు ఒక డిసిషన్ తీసుకొని ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి పిలవండి, ఇది ఇట్లా జరుగుతుంది, దీని మీద మనం ఏం నిర్ణయం తీసుకుంటాం రైట్ ఫ్రేమ్ అనే రకం. బంగ్లాదేశ్ మనకేం పెద్ద దేశం కాదు, కూడా సత్సంబంధాలు ఉన్నాయనేది చెప్పడం జరుగుతుంది. కానీ ఈ రోజు జరుగుతున్న చర్యల మీద మీ రియాక్షన్ ఏంది, మీరు ఏం చేయాలనుకుంటుండ్రు, అక్కడ ఏ రకంగా మనం ఈడ్కి జవాబు పత్తర్సి అని అంటాం కదా, ఆ రకంగా ఏం నిర్ణయం తీసుకుంటారో చెప్పండి. దానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఖచ్చితంగా యాంటీ లేదు. రైట్. ఓకే శివలాల్ గారు, దిలీపాచారి గారు, రాజకీయాలు ఇంకా మనకు సమయం ఉంది కాబట్టి రాజకీయ అంశాల దగ్గర కూడా వెళ్దాం. అసలు ఫస్ట్ అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల గురించి కనుక మనం చర్చించుకుంటే, పైకి కనిపించడం మాత్రం యూనస్ సర్కార్ అంతా కూడా పాకిస్తాన్ కి దగ్గర అవుతుంది, పాకిస్తాన్ తో సన్నిహిత సంబంధాలు పెట్టుకుంటుంది, ఇది మాత్రమే కనిపిస్తుంది. కానీ వెనకుండి నడిపించేది వెస్ట్, పశ్చిమ దేశాలు అనేటటువంటి వార్తలు కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి కదా. ఏంటి భారతదేశానికి వ్యతిరేకంగా ఈ స్థాయిలో ఎందుకు వెస్ట్ నుంచి కూడా కుట్రలు జరుగుతున్నాయి అనుకోవాలి? శివగారు, మనము ఒకటి గుర్తించుకోవాల్సిన అవసరం ఏముందనంటే, ఈ రోజు భారతదేశము అభివృద్ధి చెందుతున్న దాంట్లో, వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల లోపల భారతదేశము ముందు వరుసలో ఉంది ప్రపంచ దేశాల లోపల. ఈ అంశాన్ని జీర్ణించుకోలేని అమెరికా గాని లేదనుకుంటే మిగతా దేశాలు గాని ఈ కుట్రలో భాగమైనవి. ఇప్పుడు యూనిస్ సర్కారు అచానక్ ప్రజల మద్దతుతో వచ్చి అక్కడ ఏర్పడలేదు, ప్రజల ఓట్లతోటి అక్కడ ఆ ప్రభుత్వం ఏర్పడలేదు. పాకిస్తాను అమెరికా కుట్రబన్ని అక్కడ జంజీ అని చెప్పి ఒక ఉద్యమాన్ని, తాత్కాలిక ఉద్యమాన్ని ఒక క్రియేట్ చేసి ఆ ఉద్యమం ద్వారా ఈ పెద్ద మనిషిని తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టిర్రు. జంజీ ఉద్యమాన్ని ఒక అర్థం చెప్తారు మన వాళ్ళు, యువకులు అని చెప్పి తీసుకొచ్చి పండు ముదుసల్ని వ్యక్తిని తీసుకొని వచ్చి అక్కడ ఆ గద్దె మీద కూర్చోబెట్టిర్రు. యూనిస్ సర్కార్ ఏం చేస్తా ఉంది, ఈ రోజు చేతులు ఎత్తేసి ప్రపంచ దేశాలు అంటే వారు ఎవరి చేతులలో అయితే పావుగా ఉన్నారో వారు చెప్పినట్టు ఆడుతా ఉన్నారు. ఎక్కడ కూడా రక్షణ చర్యలు లేవు అక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నామండి, ఇప్పుడు ఈ డిబేట్ లోనే చూస్తున్నాం. శివ గారు చెప్పారు ఇంతకు ముందు, వారు ఏమంటున్నారంటే అక్కడ జరుగుతున్న దాడులు మాకు కూడా బాధాకరమే మానవీయ కోణంలో అని చెప్తున్నారు. హిందువుల మీద జరిగినాయా, ముస్లింల మీద జరిగినాయా, క్రిస్టియన్ల మీద జరిగినాయా? ఎవరి మీద జరగలేదు. శివ గారు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, బంగ్లాదేశ్ లో జరుగుతున్న దాడులు కేవలము హిందువులను టార్గెట్ చేసుకునే దాడులు జరుగుతా ఉన్నాయి. హిందువులు తప్ప ఇంకొకరిని దాడి చేస్తలేరు వాళ్ళు. హిందువులు ఉంటే అక్కడ ఉండాలి, లేదనుకుంటే మతం మార్చుకోవాలి, లేదనుకుంటే ప్రాణాలు పోగొట్టుకోవాలి, లేదనుకుంటే చొరబాటుదారులై భారతదేశానికి రావాలి. భారతదేశం అందుకనే ఈ ప్రమాదాన్ని గమనించే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిఏఏను అమలు చేద్దామనంటే వ్యతిరేకించిన పార్టీలు, రాజకీయ పార్టీలు ఈ రోజు ఇండియా కూటమిలో ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బంగ్లాదేశ్ లో గాని, పాకిస్తాన్ లో గాని, శ్రీలంకలో గాని, బర్మాలో గాని అక్కడ ఎవరైతే దాడులకు గురైన మైనార్టీ వర్గాలు ఉంటావో వారికి భారత పౌరసత్వం ఇద్దామని చెప్పి సిఏఏని తీసుకొని వస్తే, ఆ సిఏఏను అడ్డుకున్న ఈ గనులు, ఈ కాంగ్రెస్ పార్టీ గాని, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గాని, లేదనుకుంటే సోకాల్డ్ ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు అన్ని కూడా ఈ రోజు ముసల్ కన్నీరు గారుస్తున్నాయి అక్కడ ఉండే హిందువుల పైన. ఒకవేళ ఆ రోజు సిఏఏ శాశ్వతంగా అమలు అయింటే ఈ రోజు అక్కడ ఉండే హిందువులు కనీసం గౌరవంగా ఇక్కడికి వచ్చే వాళ్ళు, వారికి భారత పౌరసత్వం వచ్చేది. ఈ రోజు రావాలనుకుంటే వారికి దొంగల్లాగా రావాల్సిన పరిస్థితి, చొరబాటుదారులుగా రావాల్సిన పరిస్థితి వచ్చింది. కనుక మేము ఏమంటున్నాము, భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెప్తుంది, మేము ఎవరిని మతం ఆధారంగా విభజించాలి, మతం ఆధారంగా మాట్లాడాలనే ఆలోచన లేదు. కానీ ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఎక్కడ అక్రమం జరుగుతుంది, ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు జరుగుతున్నాయి, వాటిపైన గొంతెందుకు ఎత్తరు? కేవలం మీరు మైనార్టీ వర్గాలంటే ముస్లింలు ఎందుకు గుర్తొస్తారు? అక్కడ ఉండే హిందువులు ఎందుకు? దిలీపాచారి గారు, ఓకే హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, దాడుల తీవ్రత పెరుగుతుంది. కానీ వీటన్నింటి వెనుక ఒక్క నిమిషం దయచేసి వినాలి. వీటన్నింటి వెనుక ఉన్నటువంటి వ్యూహం ఒకటి, ఇండియాను ప్రొవోక్ చేయాలి, కావాలని ఇండియాను రెచ్చగొట్టాలి. ఈ వ్యవహారంలో భాగంగానే అక్కడ హిందువుల మీద, మైనార్టీల మీద దాడులు జరిగినా, ఇంకా ఇతరతర కార్యక్రమాలు జరిగిన మనం చూసాం. గ్రేటర్ బంగ్లా పేరుతో భారత భూభాగాలు, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, అటు 7 సిస్టర్స్ కావచ్చు, లేదంటే ఇటు వెస్ట్ బెంగాల్, బీహార్లో కొంత భాగాలు కావచ్చు, వీటన్నింటినీ కలుపుతూ గ్రేటర్ బంగ్లాదేశ్ ఏర్పాటు తరహా వ్యాఖ్యలు కావచ్చు, లేదంటే భారత్ను విడదీస్తాం తరహా వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ రోజు రోజుకు మితిమీరిపోతున్నటువంటి పరిస్థితి కదా. ఏం చెప్తారు వీటి మీద?
నేనేమంటున్నా, ఇప్పుడు అంతర్జాతీయంగా ఒక కుట్ర కోణం జరుగుతా ఉంది. భారతదేశాన్ని బలహీనపరచాలనే ఆలోచన ఖచ్చితంగా ఈ అభివృద్ధి చెందిన దేశాలు కుట్రవంతా ఉన్నాయి. ఆ కుట్రలో భాగంగా పాకిస్తాన్ గానీ లేదనుకుంటే మన సరౌండింగ్ కంట్రీస్ అన్నింటిలో కూడా ఒక అలజడిని సృష్టించి, మొన్న చూసినాం కదా, నేపాల్ లో జంజీ ఉద్యమం అని చెప్పి ఒక తాత్కాలిక ఉద్యమాన్ని తయారు చేసిండ్రు. బంగ్లాదేశ్ లో అదే విధంగా తయారు చేసిండ్రు. ఈ పాకిస్తాన్ లో అదే విధంగా మనకు వ్యతిరేకంగా తయారు చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ విధంగా మనకు సరౌండింగ్ గా ఉండే దేశాల లోపల అలజడి సృష్టిస్తే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఒక కుట్ర దీంట్లో ఖచ్చితంగా అంతర్జాతీయ కుట్ర ఉంది. అయితే ఈ కుట్రలు ఎక్కడ కూడా సాగడానికి అవకాశం లేదు. వారు జేజమ్మ దిగొచ్చినా గానీ, సెవెన్ సిస్టర్స్ లేదనుకుంటే అస్సాం గానీ లేదనుకుంటే బంగ్లాదేశ్ గానీ ఈ విధంగా వారు సొంతం చేసుకోవడానికి గ్రేటర్ బంగ్లాను ఒక కలగానంటుంటారు. కానీ ఆ కళ ఎప్పటికీ నిజం కాదు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా, ఎవరు లేకున్నా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తి భూ ప్రపంచంలో ఎవరికి లేదు. అయితే దీంట్లో ఈ అలజడి పరిణామాల వల్ల మన దగ్గర ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. అయితే ఇదే సందర్భం లోపల మనం ఒకటే బాటగా ఉండాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇక్కడ ఉండే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? మొన్న చూసినామండి, ముస్లింలు అధికంగా ఉన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతా ఉంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏమంటారు? నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీ ముస్లిమే కాంగ్రెస్ పార్టీ ముస్లింల కోసమే ఉంది, ముస్లింలు కాంగ్రెస్ కోసమే ఉన్నారు. ఇంత దారుణమైన స్టేట్మెంట్లు వస్తా ఉంటే ఇంకా నిన్న రెచ్చగొట్టే విధంగా, హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మదన్ మిత్రా అనే ఒక తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు, మంత్రి అక్కడ, ఆయన ఏమంటాడు సీరియస్ గా, శ్రీరాముడు హిందువు గానే కాడు, ముస్లిం, అతను హిందువు అని చెప్పి ఆధారాలు చూపించండి అని అంటాడు. ఇంతకంటే దిగజాడు స్టేట్మెంట్ ఎక్కడ చూస్తామా? అక్కడ కాదు. ఒక్క నిమిషం అండి, నేను 10 సెకండ్లో కంప్లీట్ చేస్తాను. దాన్ని మించి హిందూ అనే సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలి, అది డెంగ్యూ మలేరియా అని చెప్పి ఇక్కడ ఉండే ఇండియా కూటమిలోని స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ కామెంట్ చేస్తాడు. దీనిపైన ఎవ్వరూ కూడా వ్యతిరేకించరు, దీన్ని ఖండించరు. ఒకవేళ హిందువులుగా మనం ఎవరైనా స్పందిస్తే కౌంటర్ ఏంటి ఏమంటారు దిలీపచారి గారి వ్యాఖ్యలకి? గారు దిలీప్ గారు మాట్లాడుతుండ్రు. ఒక్కసారి గతంలో ప్రభుత్వమే వీళ్ళ చేతులుంది, మాకు అధికారం ఇవ్వండి, మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గతంలో చేయలేదు, మేము చేస్తామని ఇదే బీజేపీ ప్రభుత్వం ఎన్నో మాటలు మాట్లాడింది. ఈ రోజు వాళ్ళ చేతిలో అధికారం పెట్టుకొని మళ్ళా కూడా వీళ్ళు చేయాల్సిన పని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ మీద అంటారు. ఇప్పుడు మీరు అన్నట్టు గ్రేటర్ బంగ్లా అంటున్నారు. గ్రేటర్ బంగ్లా చేస్తే ఆపేది ఎవరండి? సెంట్రల్ గవర్నమెంట్ కాదా? బీజేపీ ప్రభుత్వం కాదా? ఈ రోజు నరేంద్ర మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు సరే జూబ్లీ సెలక్షన్ గురించి దిలీప్ గారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ రెడ్డి గారు ఆ ప్రచారం సమయంలోనే మాట్లాడడం జరిగింది. కానీ ఏ ప్రభుత్వంలో ఈరోజు బీజేపీకి బీ టీం ఎవరండి? అసదుద్దీన్ ఓవైసీ కాదా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఓట్లు చీల్చేది బీజేపీ ప్రభుత్వం, అమిత్ షా గాని ఇటు అసదుద్దీన్ ఓవైసీ బీ టీం లో పనిచేయడం లేదా? మొత్తం నార్త్ మొత్తంలో ఈరోజు మీరు రాజకీయంగా కోణంగానే తెలంగాణలో అట్లాగా శివలాల్ గారు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ఎంఐఎం బీ టీం అంటున్నారు. కానీ అదే ఎంఐఎంతో తెలంగాణలో దోస్తీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా శత్రువు అయితే తెలంగాణలో మిత్రుడు ఎట్లా అవుతారు? గారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎంఐఎం ని మీరు గతం నుంచి కూడా చూడండి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీతో వస్తుంది, దాని తర్వాత బీఆర్ఎస్ వచ్చింది, బీఆర్ఎస్ తో ఉంది. గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీతో అటాచ్. అదంతా కరెక్టే శివలాల్ గారు, మీరు చెప్తుందంతా కరెక్టే. కాదు, ఎంఐఎం మీద ఆరోపణలు చేస్తూ ఆ ఎంఐఎం తో మీరు ఎట్లా కలుస్తున్నారు? అది నా క్వశ్చన్. అది దేశవ్యాప్తంగా బీజేపీకి బీటీఎం గా ఉందని ఆరోపిస్తున్న మీరే తెలంగాణలో మీకు బీటీఎం గా ఎలా చేసుకుంటున్నారు? తెలంగాణలో ఇప్పుడు జూబ్లీ సెలక్షన్ ఆలోచిస్తే ఎవరైతే నవీన్ కుమార్ యాదవ్ అయితే పిల్లోడు ఉండో మొన్న గెలిచిన ఎమ్మెల్యే, గతంలో ఎంఐఎం పార్టీ నుంచే ఆయన నిలవడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ ఆయన అడ్డుపడ్డందుకు ఆయన ఇండిపెండెంట్ గా కూడా నిలవడం జరిగింది. ఈసారి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ బై ఎలక్షన్ లో ఉన్నాడు పిల్లోడు. ఆల్రెడీ ఏదైతే నవీన్ కుమార్ యాదవ్ ఆల్రెడీ ఎమ్మెల్యే అయిపోయిండు. కారణం ఏంది? లోకల్ గా కూడా ఆయన స్ట్రాంగ్ ఉంటూ
ప్రజాసేవలో కూడా ఉన్నాడనే రకంగానే అక్కడ గెలవడం జరిగింది. ఇప్పుడు సపోజ్ అట్లా అనుకుంటే హిందువులందరూ కూడా బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేయలే, ఈ రోజు వీళ్ళకి డిపాజిట్ ఎందుకు రాలే? మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది ఒక్కసారి వీళ్ళు బీజేపీ ప్రభుత్వం ఆలోచించాల. ఈ రోజు వీళ్ళ నాయకులు కూడా ఉన్నరే లింగులిట్టు గారు ముగ్గురు నలుగురు, వాళ్ళు ఇంకొకరిని ఎత్తుకనియరు. ఇప్పుడు దిలీప్ గారు నిజంగా కూడా బహుశా హిందువుల మీద ప్రేమతో మాట్లాడుతుండ అనేది నేను అనుకుంటా. కానీ దిలీప్ గారిని ముంగట పోలిస్తారా? బీజేపీ ప్రభుత్వంలో ఎవరైతే వాళ్ళ 8 మంది వాళ్ళే యూనిటీగా లేరు, 8 మంది ఎంపీలే యూనిటీగా లేరు, ఎమ్మెల్యేలే యూనిటీగా లేరు. వీళ్ళు భారతదేశంలో మొత్తం ఏం చేస్తారు? మొత్తానికి వీళ్ళు చెప్పడం ఒకటి చేయడం ఒకటి అనేది ఉందండి. మొత్తానికి ఇప్పుడు అధికారంలో వాళ్ళు ఉన్నారు, చర్యలు మీరు తీసుకోండి. నేను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా చెప్తున్నా, మా సపోర్ట్ మీకు ఉంటుంది. బంగ్లాదేశ్ లో మీరు హిందువుల మీద పడుతున్న దాడి మీద మీరు స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొస్తారా, లేకపోతే ఒక నిర్ణయం తీసుకుని ఆల్ పార్టీస్ పిలవండి. ఎందుకు ఎదుకపోతున్నారు? ఇప్పుడు ఆల్రెడీ ఎవరినైతే అబ్బాయిని చంపి చెట్టుకు ఉరేసి తగలబెట్టిండ్రు అనేది నిజంగా కూడా బాధాకరం. ఇంతమంది ఇప్పుడు భారతదేశంలో ఇంతమంది హిందువులు ఉండి చూసుకుంటూ ఉంటున్నారంటే అది నిజమైన ఇబ్బందికరమే. కానీ ఇమీడియట్ గా దాని మీద యాక్షన్ తీసుకోమనండి బీజేపీ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి ఎవరు అడ్డపోతే అప్పుడు ఆలోచిద్దాం. హిందువులు ఇప్పుడు సమాజం ఖచ్చితంగా గమనిస్తుంది కదా తప్పు ఎవరు చేస్తున్నారు అనేది. ఇది ఈ రకంగా మీరు ఆలోచించండి. సపోజ్ అధికారం మీ చేతిలో పెట్టుకొని ఇంకా మళ్ళా మీరు ఆపోజిట్ పార్టీ కూటమి అనడం ఎందుకు? మీ చేతిలో అధికారం ఉంది, చెయ్యండి. మీరు దానికి మీకు ఏ సహాయ సహకారాలు మా నుంచి కావాలో ఆపోజిషన్ పార్టీలు. ఓకే శివలాల్ గారు, మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్యామ్ సుందర్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే శ్యామ్ సుందర్ గారు. నమస్తే అండి. నా ఆడియో క్లియర్ గా ఉంది కదా మీకు? ఓకే అండి. శ్యామ్ సుందర్ గారు, బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. పూర్తిగా భారత్ బంగ్లా సంబంధాలు కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అక్కడ మైనార్టీల మీద దాడులు తీవ్రతరమవుతున్నాయి. మరోపక్క భారత వ్యతిరేకత అంతకంతకు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది అసలు బంగ్లాదేశ్ లో? అంటే మీ అబ్జర్వేషన్ ఏంటి, ఏం చెప్తారు? యాక్చువల్ గా అయితే షేక్ హసీనాను తొలగించక ముందు బంగ్లాదేశ్ చాలా ప్రశాంతంగా ఉండేదండి. మన సంబంధాలు కూడా బంగ్లాదేశ్ తో చాలా బాగుండేది. ఎప్పుడైతే ఈ సోరస్ కూటమి ఏదైతే ఉందో, అమెరికాకు సంబంధించినటువంటి డీప్ స్టేట్ అని ఏదైతే అంటుంటామో, ప్రపంచ దేశాల్లో ఒకట కొన్ని అస్థిరత్వాలు సృష్టించాలని చెప్పేసి తమ పబ్బం గడుపుకోవడానికి, తమ వ్యాపారాలు డెవలప్ చేసుకోవడానికి, తమ అస్తిత్వాన్ని డెవలప్ చేసుకోవడానికి వాళ్ళు కుట్రలు చేయడం అనేది మొదలు పెట్టారు. శ్రీలంకతో మొదలైంది. శ్రీలంక తర్వాత ఆఫ్ఘనిస్తాన్ జరిగింది, తర్వాత ఇక్కడ బంగ్లాదేశ్ లో జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ సోరోస్ ఏదైతే ఉందో, సోరోస్ ఫ్యామిలీ అంటుంటారు, డీప్ స్టేట్, అమెరికన్ డీప్ స్టేట్. ట్రంప్ వచ్చిన తర్వాత ఆ విషయం కూడా చెప్పారు. భారత్ లో కూడా అస్థిరతను సృష్టించడానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఈవెన్ ఎలక్షన్స్ సిస్టమ్ లోకి కూడా వీళ్ళు చొచ్చుకుపోయి అక్కడ అస్థిరత్వాన్ని చేయడానికి ప్రయత్నించారు. కానీ అక్కడ గవర్నమెంట్ సక్సెస్ఫుల్ గా అడ్డుకుంది. సపోజ్ రైతు ఉద్యమం పేరుతో కూడా ఢిల్లీకి వచ్చి అల్లర్లు చేద్దామనే ప్రయత్నం జరిగింది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఆ రైతు ఉద్యమానికి మద్దతు ఇచ్చినటువంటి పార్టీలు ఎలాంటివో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దేశం క్షేమంగా ఉంటేనే మనమందరం క్షేమంగా ఉంటాం. ఇప్పుడు శ్రీలంక పరిస్థితి చూసాము, బంగ్లాదేశ్ పరిస్థితి చూసాము. అట్లాగే ఇంకా కొన్ని దేశాల్లో కూడా అస్థిరత్వాన్ని సృష్టించడానికి ప్రయత్నం జరుగుతుంది. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు ఇక్కడ ఏర్పాటు చేయాలి. దురదృష్టవశాత్తు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా కొన్ని వాటికి మద్దతు ఇస్తున్నాయి, అలాంటి కుట్రలకు. నేను పేర్లు చెప్పట్లేదు, రాజకీయ పార్టీల పేర్లు, ఆ పార్టీ ఈ పార్టీ అని. వాస్తవంగా జరుగుతున్నది అది. ఒక రాజకీయ పార్టీ నాయకుడు జర్మనీకి వెళ్తాడు, పాకిస్తాన్ నుంచి హోంమంత్రి కూడా జర్మనీకి వెళ్తాడు. ఇప్పుడు జరుగుతుంది అది. ఎందుకు వెళ్తున్నట్టు? ఆ నాయకుడు వెళ్ళేది ఎవరికి? రక్షణ విభాగానికి తెలియదు, రహస్య పర్యటనలు చేస్తుంటాడు. కాబట్టి ఏ దేశం ఇప్పుడు ఒక దిక్కు చైనా సరిహద్దులో మన సైనికులు పోరాడుతుంటే, డోక్లాం విషయంలో పోరాడుతుంటే, ఇక్కడ ఆ నాయకుడు ఆ చైనా రాయబారితో రహస్య మంత్రాలు జరుపుతుంటాడు.
అంటే మన దేశంలో కూడా అంతర్గతంగా శత్రువులు ఉన్నారు, మన దేశానికి వ్యతిరేకమైన శత్రువులు ఉన్నారు. అధికారంలోకి ఏ విధంగానైనా అధికారంలోకి రావాలి. మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఒక మాట అన్నారు, కపిల్ సిబాల్ వాదిస్తుంటే, విదేశీయులకు కూడా ఓటు హక్కు ఇద్దామా, ఆధార్ కార్డుతో ఓటు హక్కు ఇవ్వాలండి అని చెప్పేసి ఆయన వాదించారు. వాదిస్తే విదేశీయులకు కూడా ఓటు హక్కు ఇద్దామా, మన దేశ నాయకుడిని ఎన్నుకోవడానికి విదేశీయులు ఓటు వేయాలా అంటే, మన దగ్గర ఉన్నటువంటి స్వార్థపర నాయకులు, స్వార్థపరమైనటువంటి కొంతమంది వ్యక్తుల కారణంగా మన దేశం కూడా 2-3 సార్లు ఆ ప్రమాదం నుంచి తప్పించుకుంది. బంగ్లాదేశ్ లాంటి ప్రమాదం నుంచి మన దేశం పటిష్టంగా ఉంది, పటిష్టమైన గవర్నమెంట్ ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల నాయకులు, రాజకీయ పార్టీలు ఏమైనా ఉండొచ్చు, విభేదాలు ఉండొచ్చు, ఇవాళ వాళ్ళ అధికారంలో ఉండొచ్చు, రేపు వీళ్ళ అధికారంలోకి రావచ్చు, కానీ దేశం ముఖ్యం. మనం దేశం కనుక క్షేమంగా లేకపోతే అక్కడ బంగ్లాదేశ్ లో అడుక్కు తినే పరిస్థితి వస్తుంది, పాకిస్తాన్ లో అడుక్కు తినే పరిస్థితి వస్తుంది. కారణం ఏంటి? అక్కడ అస్థిరత్వం ఉంది. అస్థిరత్వం కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది. చాలా వరకు ముస్లిం దేశాలు కూడా మనల్ని అభినందిస్తున్నాయి. మన దేశ నాయకుడిని పిలిచి ప్రధానమంత్రి ఏ పార్టీ అయినా కావచ్చు, ఆ ప్రధానమంత్రికి గౌరవప్రదంగా మర్యాదలు ఇస్తున్నాయి. ఆయా దేశాధ్యక్షులు, ఆయా దేశ ప్రధానమంత్రులు తమ షెడ్యూల్ కూడా మార్చుకుంటున్నారు మన దేశ ప్రధానమంత్రి కోసం. మన ఆర్థిక వ్యవస్థ అన్ని విషయాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తుంది. శ్యామసుందర్ గారు, ప్రపంచ బ్యాంక్ కూడా మెచ్చుకుంటుంది. అయితే శ్యామసుందర్ గారు, ఇండియాలో కూడా రెజిమ్ చేంజ్ కి వెస్ట్ ట్రై చేస్తుంది అనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి. అందులో వాస్తవం ఉందంటారా? దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. జరిగింది కుట్ర. రైతు ఉద్యమం పేరుతో జరిగింది, తర్వాత గుజ్జన పేరుతో జరిగింది, తర్వాత మన వెయిట్ లిఫ్టింగ్ వాళ్ళు క్రీడాకారుల పేరుతో జరిగినాయి. ఇప్పుడు ఇప్పటికీ రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైతుల ఉద్యమం జరిగిందంటే దాంట్లో నల్ల చట్టాలు తీసుకురాలేదా? శివలాల్ గారు ఒక్క నిమిషం రైతు ఉద్యమం విషయంలో ఇప్పుడు ఆ రైతు నాయకులు ఎటువయ్యారు? ఎందుకు మళ్ళీ ఉద్యమాలు, రైతుల సమస్యలు అయిపోయినాయా? దేశవ్యాప్తంగా ఎందుకు రైతుల మద్దతు దొరకలేదు? కేవలం పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోనే ఆ రైతు ఉద్యమం ఎందుకు జరిగింది? ఆ రైతు సమస్యలు దేశమంతా ఉన్నాయి కదా. దేశమంతా ఉన్నా కానీ ఖలిస్తాన్ నాయకులు ఖలిస్తాన్ పేరుతోని అందులోకి వచ్చి, రైతు ఉద్యమంలోకి వచ్చి ఆ ఉద్యమాన్ని నిర్వహించారు. ఢిల్లీలో షాహీన్ బాగ్ ఉద్యమం కూడా అదే కుట్రలో భాగమే. ఢిల్లీలో జరిగినటువంటి షాహీన్ బాగ్ ఉద్యమం డబ్బులు ఇచ్చి చేయించినటువంటి ఉద్యమము. అలాంటి ఉద్యమాలు ఇప్పుడు ఎస్ఐఆర్ పెట్టినా కానీ ఎందుకు రావట్లేదు అంటే అలాంటి శక్తుల్ని అణిచివేశారు. అలాంటి దుష్ట శక్తుల్ని అణిచివేశారు. కాబట్టి అవునన్నా కాదన్నా ఈ ఉద్యమాలు మన దేశానికి రైతుల పేరుతోని రైతుల్ని బదనాం చేశారు తప్ప, రైతుల పేరుతో జరిగినటువంటి ఒక ఫేక్ రైతుల ఉద్యమము, దాంట్లో ఖలిస్తాన్ వాళ్ళు ఉన్నారు, కొన్ని రాజకీయ శక్తులు కూడా ఉన్నాయి. వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, మన దేశం సుభిక్షంగా ఉంది, మన దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పథంలో ఉంది, మనం 10 దేశాలకు సహాయం చేసే పరిస్థితుల్లోకి వెళ్ళాము, మన దేశానికి గౌరవప్రదమైనటువంటి స్థానం పెరుగుతోంది ప్రపంచ దేశాల్లో కూడా. మనం ఏ విధంగా ఉంటాము, మనం శాంతిని ఏ విధంగా కోరుకుంటాము అని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇక్కడున్న రాజకీయ పార్టీలందరికీ కూడా జీ న్యూస్ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఇలాంటి కుట్రలకు ఎవరైతే రోహింగ్యాలు ఉన్నారో రోహింగ్యాల్ని కూడా బయటకు పంపాల్సిన అవసరం ఉంది. అదే చైనాకు చైనాకు వెళ్ళరు రోహింగ్యాలు. ఇన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశానికి వస్తున్నారు. చైనా బార్డర్ దాటిస్తే కాల్చి పారేస్తారు. ఇక్కడ ఎందుకు వస్తున్నారంటే, ఇక్కడ రాజకీయ పార్టీల నాయకులు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ఓట్ల కోసం వీళ్ళని పెంచి పోషిస్తున్నారు. ఏ దేశంలో కూడా విదేశీయులను రానివ్వరండి. ఈవెన్ ముస్లిం కంట్రీస్ కూడా వీళ్ళని రానివ్వట్లేదు. మొన్న సౌదీ మొత్తం అందరినీ, పాకిస్తాన్ వాళ్ళందరినీ పంపించింది. మీరు ఇక్కడ వచ్చి మాకు అల్లర్లు సృష్టిస్తున్నారని చెప్పేసి మెక్సికో గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది, బీ కేర్ఫుల్ అని చెప్పేసి.
చైనా గవర్నమెంట్ నిషేధం విధించింది. రైట్ ఓకే శ్యామ్ సుందర్ గారు. బంగ్లాదేశ్ విషయంలో జరిగినటువంటి కుట్రలు మన దేశంలో జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మీద ఉంది, ప్రతి ఒక్క పౌరుపైన ఉంది. రైట్ దిలీపాచారి గారు, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశం ఇతర దేశాలతో అంటే విదేశాంగ విధానం, మోదీ విదేశాంగ విధానం వైఫల్యం చెందింది అనేటటువంటి విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా సార్క్ దేశాలతో, అసలు సార్కే నిర్వీర్యం అయిపోయింది. సార్క్ దేశాలన్నింటితో కూడా సంబంధాలు బాగా క్షీణించాయి. ఇటు శ్రీలంకతో కావచ్చు, నేపాల్తో కావచ్చు, ప్రస్తుతం బంగ్లాదేశ్ తో కావచ్చు, పాకిస్తాన్తో అఫ్ కోర్స్ ఎప్పుడు కూడా ఉండేటటువంటి ఇబ్బందులే, చైనాతో ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు. సార్క్ దేశాలతో ఇబ్బందులన్నీ కూడా ఈ రకంగా వచ్చాయి. కేవలం మోదీ విదేశాంగ విధానం వైఫల్యం వల్ల ఇదే అనేది విపక్షాల ఆరోపణ. ఏం చెప్తారు? గారు, ఇంతకుముందు శ్యామ్ గారు చెప్పిండ్రు, చాలా విషయాలు చెప్పారు. అవి అక్షర సత్యాలు. ఒక్కటంటే ఒక్కటి వారు సత్యానికి దూరంగా మాట్లాడలేదు. చాలా స్పష్టంగా చెప్పిండు. ప్రమాదం పొంచి ఉంది ఈ విదేశీ కుట్ర ద్వారా భారతదేశానికి అని చెప్పి చాలా స్పష్టమైన విషయం చెప్పారు. వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకు అనంటే ఈ విధమైన ఏకాభిప్రాయము భారతదేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీల లోపల కూడా రావాల్సిన అవసరం ఉన్నది. మీరు ఓటు బ్యాంకు రాజకీయాల కోసము కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్న ఇండియా కూటమి మొత్తము అప్పీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తా ఉన్నది. ఇక ఇప్పుడు నేను అడిగిన దానికి ఒక్కటంటే ఒక్క ఆన్సర్ వచ్చిందా అండి? రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అంత నిస్సిగ్గుగా ఓపెన్ గా కాంగ్రెస్ పార్టీ ముస్లింస్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తే దానికి దేశవ్యాప్తంగా ఉండే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏం చేసినాయి? సంబరాలు చేసుకున్నారు. మా ఓట్ బ్యాంక్ రాజకీయం పెరుగుతుంది, ఓట్ బ్యాంక్ పెరుగుతుంది బీహార్ ఎన్నికల లోపల అని చెప్పి. ఇంత దారుణంగా ఓట్ల రాజకీయం కోసం దిగజారి స్టేట్మెంట్లు ఇస్తా ఉంటే హిందువులుగా మనం సిగ్గుపడాల్సిన, భారతీయ జనతా పార్టీ లేకుంటే ఇంకొక పార్టీ వదిలిపెట్టండి, యాజ్ ఏ హిందువుగా సిగ్గుపడాల్సిన అవసరం ఉందా లేదా? ఒక్క ఉప ఎన్నిక కోసం మీరు జూబ్లీహిల్స్ లో జరుగుతున్న ఒక్క ఉప ఎన్నిక కోసము అంత దిగజారి ఆ ముస్లిం ఓట్ల కోసము ముస్లింలు కాంగ్రెస్ పార్టీ ముస్లింలు అంటే ఏం చేయాలో చెప్పండి? ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నాయకుడు ఆ విధమైన స్టేట్మెంట్ ఇస్తే ఏం చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ? అదే విధంగా నిన్నటికి నిన్న తృణమూల్ కాంగ్రెస్ నేత మదన్ మిత్ర శ్రీరాముడు ఈ దేశ ఆత్మ గౌరవము మర్యాద పురుషోత్తముడు, శ్రీరాముడు ముస్లిం వర్గానికి చెందినవాడని చెప్పి అంత నిస్సిగ్గుగా స్టేట్మెంట్ ఇస్తాడు. దాని గురించి ఏం చర్యలు లేవు, దాని గురించి ఎక్కడ ఖండన లేదు. ఈ రాజకీయ పార్టీలకు బాధ్యత లేదా అండి? అరే స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ మొత్తం సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలి, డెంగ్యూ మలేరియా అని చెప్తే దిలీప్ గారు రిపీటెడ్ మాటలు మాట్లాడుతుండ్రు. దిలీప్ గారు ఇది రిపీటెడ్, ఎందుకంటే బీజేపీ రెచ్చగొట్టిన మాటలు బంద్ చేయండి. ఎందుకంటే నేను రెచ్చగొట్టి మాట్లాడుతున్నారా ఫ్యాక్ట్స్ ఇది నేను ఏం చెప్తున్నా, నేను నోట్ చేసుకున్నా, అందుకే చెప్తున్నా మీకు. ఇప్పుడు ఒకరు కాదు, జీ తెలుగులో ఇద్దరు కూడా బీజేపీ అభిమానులు మాట్లాడుతున్నారు. కన్నడిస్ట్ ఒక బీజేపీ అధికార ప్రతినిధి, ఇద్దరు కూడా బీజేపీ వాళ్ళే. మీరు ఇంతకుముందు ఏమన్నారు? ఓవైసీ బి టీం అన్నారు బీజేపీకి. మన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అంత నిస్సిగ్గుగా మీరు పొత్తు పెట్టుకుని, ఆయనతోటి బహిరంగ పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసి భారతీయ జనతా పార్టీకి బి టీం అంటున్నారు. ఎంత ఆశ్చర్యకరమైన విషయము. అంటే నేను ఇప్పుడు కూడా అదే మాట మీద శివకుమార్ గారు, మీరు పెద్దలు కొద్దిగా ఓపికగా వినండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు యాజ్ ఏ హిందువుగా మాట్లాడినరు, మేము దాన్ని స్వాగతిస్తున్నాము. కానీ కాంగ్రెస్ పార్టీగా మీ విధానం కరెక్ట్ కాదు. ఈ రోజు భారతదేశంలో బంగ్లాదేశ్ లో జరుగుతున్న అక్రమాలు, అంత నియంత పోకడ, ఆ దాడుల గురించి మీ పార్టీ ఒక్కటంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదండి. పాలస్తీనాలో గాజాలో జరిగిన దానికి మీరు పార్లమెంటు స్తంభింపజేసిర్రు, పార్లమెంట్ లో చర్చ జరగాలని పెట్టిర్రు. కానీ పక్కన బంగ్లాదేశ్ లో దీపుదాస్ ను మర్డర్ చేస్తే, మంటలలో కాల్స్తే మీరు ఏం చేసిర్రండి? ముసలి కన్నీరు కారుస్తా ఉన్నారు. మీరు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. యాజ్ ఎ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ స్పందించింది చెప్పండి? అంత దారుణమైన సంఘటన జరిగితే, అరే ఈ రోజు 1,30,30,00,000 మంది హిందువులు బిక్కుమంటూ ప్రాణాలు అర్జత పెట్టుకొని ఎటువల్లో తెలియక చూస్తా ఉంటే, సిఏఏ వేస్తే, పౌరసత్వ సవరణ చట్టం తీసుకొని వస్తే వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ భారతదేశంలో పౌరులు ఎవరు ఉండాలి, భారతీయులు ఉండాలి అనుకుంటే అక్కడ ప్రతాడితు అంటే ఎవరైతే దాడులకు గురైతారో అక్కడ ఉండే మైనార్టీలకు పౌరసత్వం ఇస్తామని చెప్తే దాన్ని కూడా వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఇండియా కూటమి కాదా? ఈ రోజు ఇప్పుడే శ్యామ్ సుందర్ గారు చెప్పారు, షాహీన్ బాగ్ ఉద్యమం ఎట్లొచ్చింది? సిఏకు వ్యతిరేకంగా ఎన్ని రోజులు చేసిరు? స్పాన్సర్డ్ ఉద్యమం కాదా అది? రైతుల ఉద్యమం అని చెప్పారు, స్పాన్సర్డ్ ఉద్యమం కాదా?
అన్ని రకాలుగా ప్రజలు గమనించిన తర్వాతనే ఈ రోజు భారతీయ జనతా పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొని వస్తున్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీని పక్కన కూర్చోబెడతా ఉన్నారు. మీకు ఇప్పటికి కూడా అర్థమైతలేదు. దేశాన్ని వదిలిపెట్టి, దేశంలో ఉండే మెజార్టీ వర్గాలను వదిలిపెట్టి కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం, ముస్లింలను సంతృష్టి పరచడం కోసం, అరే మీరు మదన్ మిత్ర దేవుడే కాడు, రాముడు మీరు ఎందుకు ఖండించలేదు? దిలీపచారి గారు, శివలాల్ గారు కంటిన్యూ. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన శివ గారు ఇటు శ్యామ్ సుందర్ మాట్లాడినా, ఇటు దిలీప్ గారు మాట్లాడినా ఇద్దరు కూడా బీజేపీ వతస్సుకే మాట్లాడుతున్నారు. మీ చేతిలో అధికారం. శ్యామ్ సుందర్ భాయ్ నాకు తెలుసు కదా, నేను కూడా ఎన్ని డిబేట్లలో మనం కూడా చూస్తాం. నేను ఏమంటున్నానంటే, ఇటు బీజేపీ ప్రభుత్వం దేశం కోసం ధర్మం కోసం అన్నది, ఈరోజు దేశం కోసం ధర్మం కోసం ఏమి బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు ఇంతకు ముందు యాంకర్ శివ గారు మాట్లాడుతూ ఏమన్నారు, విదేశాంగంలో చాలా మంచి ప్రవర్తన మారింది, గతంలో కంటే కూడా ఇప్పుడు నరేంద్ర మోదీ గారు చేస్తుండ్రు అని చెప్పిండ్రు. కానీ ఈరోజు నరేంద్ర మోదీ గారు అమెరికాతోని మంచి మిత్రుడు, మంచి ఇది అని చెప్పి పోయినాడు. ఈ రోజు బంగ్లాదేశ్ చిచ్చులో అమెరికా చెయ్యుందంటే మరి ఎందుకు మీరు నరేంద్ర మోదీ దాని మీద పట్టించుకుంటలేడు? ఎందుకు డిలే చేస్తున్నాడు? ఇప్పుడు ఒక్కరు కాదు, హిందువులు అక్కడ ఊచకొత్త వస్తుండ్రు అనేది ఈ నువ్వు డిబేట్ లో వచ్చి చెప్పుడు కాదు. 12 సంవత్సరాల నుంచి మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఏం చేసిండ్రు? మీరు ఎందుకు ఎదుర్కొంటలేరు? ఇదే గతంలో సత్సంబంధాలు లేవా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు చేస్తేనేమో ఒక రకంగా ఉంటుంది, వేరే వాళ్ళు చేస్తే ఒక రకంగా. అంటే బీజేపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడితేనేమో మీరు సంతానం చేస్తున్నారు, అదే కాంగ్రెస్ పార్టీ చేస్తే వ్యభిచారం చేస్తున్నారు అనే రకంగా మాట్లాడితే ఎవరు ఒప్పుకుంటారు? ఇప్పుడు మీరు ఖచ్చితంగా మీరు మీ రిలేషన్ ఫెయిల్యూర్ అనే రకంగా ఇప్పుడు ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ మీ రిలేషన్ ఫెయిల్యూర్ కాకపోతే అమెరికాతో మాట్లాడతారా, లేకపోతే బంగ్లాదేశ్ లో ఏదైతే హిందువుల మీద దాడి చేస్తున్నారో దాని మీద అటాక్ చేయండి. మీరు ఒక స్పెషల్ ఆర్డినెన్స్ ఏం తెస్తారో తీసుకురండి, లేకపోతే ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టండి. అది మీరు చేయరు. వాలంటరీగా వాళ్ళు వీరు అధికారంలో మీరున్నారు. మీరు ఎప్పుడు మీరు మాట్లాడేది ఒకటి. ఇప్పుడు నల్ల చట్టాల గురించి మాట్లాడుతున్నారు. రైతుల గురించి 1 year జరిగింది. అక్కడ ఎందుకు చట్టాలు ఎందుకు వెనకాల తీసుకుంటారు? ఒకవేళ బీజేపీ ప్రభుత్వం తప్పు చేయకపోతే చట్టం ఎందుకు వెనకాల తీసుకుంది? ఒకసారి ఇవన్నీ ఆలోచించాలా. ఎందుకంటే ఏదో మాట్లాడడం కాదు. ఎందుకంటే ప్రభుత్వం బీజేపీ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా భారతదేశం సుభిక్షంగా సురక్షితంగా ఉండాలనేది, ఈ రోజు బార్డర్ మీద ఉన్నోళ్ళు ఏ రకంగా పోరాడుతున్నారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఆపరేషన్ సింధూర్ లో కూడా ఏం జరిగింది అనేది మనకు తెలుసు. ఈ రోజు మనం ప్రతిదీ కూడా చూస్తున్నాం. ఇప్పుడు అమెరికా చెప్తే విన్నది అనేది కూడా మనం గతంలో చర్చ చేసినాము, దాని మీద ఇబ్బంది అయింది. ఇప్పుడు భారతదేశం ఎవరైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీలో విదేశాంగంలో ఆయన అన్ని టూర్లు కొట్టిండు. ఈ 12 సంవత్సరాలలో ఈయన తిరిగిన టూర్లు ఏ ప్రధానమంత్రి తిరగలేదు. కానీ దీని సత్సంబంధాలు ఎందుకు చెడిపోతున్నాయి అనేది ఒక్కసారి ఆలోచించి మీరే విశ్లేషణ చేయండి. దీని మీద ఒకవేళ బంగ్లాదేశ్ మీద నిజంగా కూడా భారతీయుల మీద, హిందువుల మీద అటాక్ జరుగుతుంది అనుకుంటే దాని మీద చర్యలు తీసుకోండి. మా తరఫున ఏం సపోర్ట్ కావాలో మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నేను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నా. మీరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట తీసుకురావడం అది ఎలక్షన్ టాపిక్ అయిపోయింది, ఏదైనా మ్యాటర్. కానీ ఈ రోజు బీజేపీ అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ ఎంపీగా ఒక్కటే గెలుస్తాడు. మిగతా నార్త్ మొత్తంలో ఎవరి సపోర్ట్ తోనే ఆయన నిలబడుతుండు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఓట్లు ఎవరు చీలుస్తున్నారు అనేది నేను పదే అదే మిమ్మల్ని అడుగుతాను. మిమ్మల్నే కాదు, ఈవెన్ అమిత్ షా దీనికి సమాధానం చెప్పాలా, లేకపోతే నరేంద్ర మోదీ గారు చెప్పాలా? ఎందుకంటే మీరు మాట్లాడేది ఒకటి. ఇప్పుడు దేశం కోసం ధర్మం కోసం అంటే గతంలో ఒక్క నిమిషం అన్న దేశం కోసం ధర్మం కోసం అనే రకంగా మాట్లాడిన దాంట్లో మేము ఈ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారిని మేము నిజంగా కూడా అభినందిస్తాం. తర్వాత ఎల్కే అడ్వాణి గారు, మురళీ మనోహర్ జోషి, మొన్న చనిపోయిన సుష్మా స్వరాజ్, వీళ్ళంతున్నంత మటుకు ఒక రకంగా దేశం కోసం ధర్మం కోసం అంటే ఒక సిస్టమ్ ఉంది. ఇప్పుడు ఈ రోజు అమిత్ షా, నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు అధికారం గురించే పనిచేస్తున్నారు తప్ప మీ దేశం కోసం ధర్మం కోసం ఎటో పోయింది. 8 మంది ఎంపీలు యూనిటీ లేరు, 8 మంది ఎమ్మెల్యేలు యూనిటీగా లేరు.
భారతదేశం మన దేశాన్ని కూడా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ అనుకూలంగానే ఎలక్షన్ ప్రిపేర్ చేస్తాం. మన బీహార్ తీసుకోండి, దానికి ముందు తీసుకోండి, మనం ఏ ఎలక్షన్ చూసినా డివైడ్ అండ్ రూల్ పాలసీ షెడ్యూల్ తయారు చేస్తున్నారు. ఈ రోజు బీజేపీ అధికారంలోకి వచ్చినాక ఎన్ని మార్పులు వచ్చినాయి బీజేపీ సిస్టమ్. ఒకప్పుడు సత్సంబంధం ఎంత బాగుంటే పార్టీ పరంగా ఆపోజిషన్ లీడర్ అయినా రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు ఇదే అటల్ బిహారీ వాజ్పేయి గారికి గుండెలోకి ఉంది, ఆయన ఆపరేషన్ చేసుకోలేని పరిస్థితి ఉంటే ఇదే రాజీవ్ గాంధీ గారికి అప్పట్లో బీజేపీఓ లేకపోతే ఎవరో సమాచారం పంపిస్తే ఇమీడియట్ గా ఆ యుఎన్ఓ మీటింగ్ పోవడానికి అటల్ బిహారీ వాజ్పేయి గారిని కూడా అందులో జాయిన్ చేసి తీసుకుపోయి ఆ మీటింగ్ అటెండ్ చేసి దాని తర్వాత అక్కడ ఆపరేషన్ చేయించారు. ఎక్కడ కూడా యాంటీగా చేయడం అనేది కాదండి. మనం భారతీయులము ఒక రకంగా పార్టీ ఖచ్చితంగా మనం మంచి అనేది ఆలోచిస్తున్నాము. కానీ మీరు మీ ఓకే శివలాల్ గారు, దిలీపాచారి గారు ఒక్కసారి రాజకీయాలు కనుక పక్కన పెడితే ఒక పక్క పెద్ద దేశమైనటువంటి చైనాతో మనకి ఇష్యూస్ కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి, ఇక పక్కలో బల్లెన్న ఎప్పుడూ కూడా ఇటు పశ్చిమ తీరాన పాకిస్తాన్ ఇబ్బంది పెడుతూనే ఉంది. ఇప్పుడు తూర్పు తీరాన కూడా మనల్ని బంగ్లాదేశ్ ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. బంగ్లాదేశ్లో అదే అస్థిరత కంటిన్యూ అయితే భారతదేశానికి ఉగ్రవాద ముప్పు ఎక్కువగా ఉంటుంది, బార్డర్లో ఇష్యూస్ ఉంటాయి, ముఖ్యంగా మన సిలిగురి కారిడార్ దగ్గర కూడా ఇబ్బందికర పరిణామాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలో భారత ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోబోతోంది? భారత ప్రభుత్వము భారతదేశ సమగ్రతకు లేకుంటే సార్వభౌమత్వానికి వచ్చే ఏ యొక్క ప్రమాదాన్నైనా ఛాలెంజ్ గా స్వీకరిస్తుంది. భారతదేశం అప్రమత్తంగా ఉంది, భారత ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. ఆ విషయంలో ఎలాంటి అయోమయం లేదు, ఎలాంటి శశబిషలు లేవు, ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అయితే రావడానికి అవకాశం ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. రావడానికి అవకాశం ఉన్నది. ఈ కుట్రలు జరిగినాయి, జరుగుతున్నాయి, జరుగుతూనే ఉంటాయి. ఈ కుట్రలు ఆగుతాయని మాత్రం మనం భావించడానికి ఆస్కారం లేదు. ఎందుకనంటే భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజు ప్రపంచ దేశాల్లో పోటీ పడి ఆర్థిక వ్యవస్థగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ వైపు దూసుకుపోతుంది. 2047 వరకు వికసిత భారత్ గా వృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి అన్ని దేశాలు, చాలా దేశాలు, మన దగ్గర మంచిగా ఉన్న దేశాలు, మన దగ్గర వ్యతిరేకంగా ఉన్న దేశాలు, అన్ని దేశాలు కూడా ఈ భారతదేశాన్ని కొద్దిగా డైల్యూట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది, వీక్ గా ఉండడం కోసం ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ సందర్భంలో భారత ప్రభుత్వానికి కావాల్సిన అంశం ఏంటంటే భారతదేశము ఒక రాజకీయ పార్టీగా ఆలోచన చేయకుండా భారతదేశంలో ఉండే అన్ని రాజకీయ పక్షాలకు చెప్తా ఉన్నా. ఇప్పుడు వారు అంటున్నారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు అన్నింటికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం, సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాం, మేము సపోర్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. అది ఒక రాజకీయ పార్టీగా తీర్మానాలు జరగాలి. వారు ఏకతాటిగా ఉన్నారు అని చెప్పి, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు విదేశాలకు పోతేనేమో దేశం పైన దాడి చేస్తాడు, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు, దేశంలో మొత్తం అన్ని వ్యవస్థలు చచ్చిపోయినాయని మాట్లాడతాడు. ఇప్పుడేమో ఈ టీవీ డిబేట్లలో కూర్చొని మేము మద్దతు తెలపడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. బాధ్యత ఉండాలండి. శివకుమార్ గారికి ఉండే బాధ్యత, ఈ దేశంలో ఉండే ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి బాధ్యత ఉండింటే మేము వెల్కమ్ చెప్తాం, వెల్కమ్ చెప్పడం కోసం సిద్ధంగా ఉన్నాం. దేశంలో అస్థిరత సృష్టించి ఆ కల్లోలం ద్వారా వచ్చే రాజకీయ లబ్ధి మాకు కావాలని ఏదైతే ఆలోచన ఉందో దాన్ని తప్పకుండా వ్యతిరేకిస్తామని చెప్తా ఉన్నాం. ఇంకొక అంశం మీరు చెప్తున్నారు, చుట్టుపక్కల ఉండే దేశాల లోపల ఈ రోజు బలహీన పడ్డాయి మన సంబంధాలు అని చెప్పి. ఎక్కడ బలహీన పడడం కోసం మనం కారణం కాదు. ఆ దేశాల్లో ఉండే విదేశీ భాగస్వామ్యంతో జరుగుతున్న కుట్రలు, చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, ఇంకొక దేశం కావచ్చు, ఈ పాకిస్తాన్ లో లేకుంటే బంగ్లాదేశ్ లో, అదేవిధంగా శ్రీలంకలో జరుగుతున్న అక్రమంగా వారి చేత ప్రేరేపించబడి మన పైన ఒక ఒత్తిడి తేవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే మనం ఎక్కడ కూడా సంయమనం కోల్పోకుండా, డిప్లొమసీ అంటే చాలా దౌత్యం ఏ విధంగా ఉండాలనో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాకనే అర్థమైంది. ప్రపంచ దేశాలతో ఈ రోజు రష్యాతో దౌత్యం చేస్తున్నాం, ఉక్రెయిన్ తో దౌత్యం చేస్తున్నాం, రష్యాతో వ్యాపారం చేస్తున్నాం, ఉక్రెయిన్ తో వ్యాపారం చేస్తున్నాం, అమెరికాతో వ్యాపారం చేస్తున్నాం, చైనాతో వ్యాపారం చేస్తున్నాం. కనుక ఎక్కడ కూడా భారతదేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి డోకా లేదని చెప్పి మేము ఖరాఖండిగా చెప్తా ఉన్నాం. అదే విధంగా పొంచి ఉన్న ముప్పుల పైన కూడా మనం తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. బంగ్లాదేశ్ లో జరుగుతున్న అంశాల పైన మాత్రం చాలా సీరియస్ గా దృష్టి పెట్టింది భారత ప్రభుత్వము. అక్కడ హిందువుల పైన జరుగుతున్న దాడుల మీద మనం ముక్త కంఠంతో ఆ దాడులను ఖండించాల్సిన అవసరం ఉన్నది. అరే ఆ దాడులను మనము బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువుల పైన జరుగుతున్న దాడులను ఖండిస్తూ వెస్ట్ బెంగాల్లో మనం ర్యాలీ చేస్తే
అక్కడ ఉండే హిందువులకి మద్దతుగా విఎస్పీ ఆధ్వర్యంలో ఆ ర్యాలీ పైన లాఠీ చార్జ్ చేయించిందండి మమతా బెనర్జీ గారు. ఇది 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 సాధ్యం. ఇది ఎంత దారుణమైన విషయం అండి. అరే వాళ్ళు ఒక కాజు కోసము అక్కడ తోటి హిందువులు బాధపడతా ఉన్నారు, ఇబ్బందులు పడతా ఉన్నారు, ప్రాణాలు కోల్పోతా ఉన్నారు, మొత్తము బలవంతంగా మత మార్పిడిలు చేస్తా ఉన్నారు. వారికి సంఘీభావంగా మనం వారికి మద్దతు తెలపాలని చెప్పి ఒక ర్యాలీ చేస్తే విచక్షణ రహితంగా లాఠీ చార్జ్ చేసిండ్రండి. ఇది మన దేశంలో జరుగుతున్న కాండ. మనం ఏం చెప్తాము? నిజాయితీగా ఉండాల్సిన అవసరం ఉన్నది. నిజాయితీగా ఉండి మీరు దేశం కోసం, మీరు దేశంలో రాజకీయాలు వచ్చినప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు వారు అన్నారు కదా ఎన్నికల నేను ఒక్కనే చెప్పండి దిలీప్ గారు ఒక ప్రశ్న నాది మీకు సూటిగా. గతంలో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత ఇప్పటి వరకు, అంటే అప్పుడు ఇందిరాగాంధీ గారు ఏదైతే బంగ్లాదేశ్ సపరేట్ చేసిండ్రు, మనం సపోర్ట్ చేసాం, ఆ తర్వాత ఇప్పటిదాకా ఇబ్బందులు లేవు. ఇప్పుడు ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి? మీ దౌత్యం కరెక్ట్ ఉంటే ఎందుకు వస్తుంది అని చెప్పండి. నేను అదే చెప్తున్నా. మీరు సూటిగా అడిగారు కాబట్టి నేను సూటిగా చెప్తా ఉన్నా. భారతదేశము ఎప్పుడైతే పాకిస్తాన్ ను విడగొట్టి బంగ్లాదేశ్ ఏర్పడిందో అప్పటి నుంచి పాకిస్తాన్ కుట్ర పన్నుతూనే ఉంది. పాకిస్తాన్ అక్కసు అప్పటి నుంచి ఇంకా ఎక్కువైపోయింది. బంగ్లాదేశ్ లో కుట్ర ఇన్ని సంవత్సరాల నుండి ఈ 10 సంవత్సరాల ఎందుకు వస్తుంది? మీరు అనుకుంటున్నారు నేనేం మీ అవగాహన గురించి మాట్లాడుతున్నాను. అప్పటి నుంచి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. బంగ్లాదేశ్ లో ఎప్పటికప్పుడు మనకు వ్యతిరేకంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, హిందువులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. అందుకనే కదండి మీరు అంటున్నారు మీ ప్రభుత్వంలో మరి 30% ఉన్న హిందువులు 7% ఎందుకు వచ్చిర్రండి? అన్ని బాగానే ఉంటే, సక్రమంగా ఉంటే బంగ్లాదేశ్ లో 30% ఉన్న హిందువులు ఈ రోజు 7.9% ఎందుకు వచ్చారు? ఎంత ఆశ్చర్యకరమైన స్టేట్మెంట్లు ఇస్తారండి. అన్ని బాగానే ఉన్నాయని చెప్పి గతంలో లేని దాడులు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? ఈ 10 సంవత్సరాలు జరిగినాయి, జరుగుతూనే ఉన్నాయి. అక్కడ మతం కాదు కదా, అది మన దేశం అయితే కాదు. రైట్, ఓకే. శ్యామ్ సుందర్ గారు ప్లీజ్ కంటిన్యూ. అంటే ఇప్పుడు ఒకటి, శివకుమార్ గారు వాస్తవాలు మాట్లాడితే పార్టీలు ఆపాదించకండి, దయచేసి వాస్తవాలు మాట్లాడితే పార్టీలు ఆపాదించకండి. నేను చెప్పిన దాంట్లో నేను పేర్లు ఎత్తలేదు, పేర్లు చెప్పలేదు, ఏ రాజకీయ పార్టీ తీయలేదు. కానీ జరుగుతుంది ప్రతి ఒక్కరికి. చైనా రాయబారితో రహస్య సమావేశం అయింది. ఏ నాయకుడో కూడా మీకు తెలుసు. మొన్న ఆపరేషన్ సింధూర్ చేస్తే మన విమానాలు ఎన్ని కూలిపోయినాయి అని అడగడం అనేది ఎంత అవమానకరం ఒక ప్రతిపక్ష నాయకుడికి. మన విమానాలు కూలిపోయినా కానీ చెప్పకూడదు. మన సైనికుల్లో కులాల పేరు ఎత్తేంత కుతంత్రాలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? సైన్యం అనేది కులాలకు అతీతమైనటువంటిది. మొన్న సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఒక సైనికాధికారి నేను పలానా దగ్గరికి వెళ్ళను అంటే ఆయన సస్పెండ్ చేసింది సుప్రీంకోర్టు. ఎందుకంటే సైన్యానికి మతము కులము ఏమి ఉండదు అని. కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఒక విషయం మీరు దయచేసి, నేను మీ బాధ్యత ఏందో నాకు తెలియదు. కాంగ్రెస్ పార్టీలో శివకుమార్ గారు, ఇంతమంది దేశ ప్రజలందరూ కాంగ్రెస్ ను తిరస్కరిస్తుంటే ఎందుకు మీరు వాస్తవాలు గ్రహించట్లేదు? మీరు కాంగ్రెస్ ఏనా? ఓకే, అయితే ఎందుకు వాస్తవాలు గ్రహించట్లేదు? బీహార్ లో ఓడిపోయారు, అంతటా ఓడిపోతున్నారు, కార్పొరేషన్ ఎన్నికల్లో ఓడిపోతున్నారు, అన్నిట్లలో ఓడిపోతున్నారు. ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ స్థాయిని దిగజారిపోయింది మొత్తము. గత లోక్సభ ఎన్నికల్లో అయితే ప్రతిపక్ష స్థాయి కూడా రాలేదు. ఏం సాధిద్దామని దేశానికి వ్యతిరేకంగా పోయి, దేశ ప్రజలకు వ్యతిరేకంగా పోయి మీరు ఏం సాధిస్తారు? దేశ ప్రజల్ని దేశం కోసం, ధర్మం కోసం అన్న మీరు మాట్లాడినంత సేపు నేను మాట్లాడలేదు, విన్నాను. శ్యామసుందర్ గారు, మనకు సమయం తక్కువ ఉంది, మీకు కంక్లూడ్ పాయింట్ చెప్పాలి. మనకు సమయం తక్కువ ఉంది శ్యామసుందర్ గారు. ఒక విషయం ఏంటంటే, ఈ దేశంలో ఉన్నటువంటి ఇప్పుడు ఇజ్రాయిల్ ఉంది, నెతన్యాహు కొన్ని విషయాల్లో ఫెయిల్ అయినా కానీ ఆ దేశ ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఏకతాటిపైన ఆయనకు అంతగా నిలబడ్డారు. ఇక్కడ నిలబడలే, ఇక్కడ విమర్శించారు. ఆపరేషన్ సింధూర్ లో ఏం జరిగింది, ఎన్ని విమానాలు కూలిపోయినాయి, మీరు ఫోటోలు తీశారా, సర్జికల్ స్ట్రైక్ చేస్తే సాక్ష్యాలు. వాయిస్ క్లియర్ లేదు. రైట్ ఓకే. దిలీపాచారి గారు కంక్లూడ్. నేనేమంటున్నా శివ గారు,
మాట్లాడొచ్చా అండి షో గారు? యా కంటిన్యూ శ్యామ్ సుందర్ గారు మీ ఆడియో రావట్లేదు, సిగ్నల్ వీక్ ఉంది, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. యా దిలీపాచారి గారు ప్లీజ్ కంక్లూడ్. ఓకే, నేనేమంటున్నా, ఇప్పుడు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడుల వెనుక కుట్ర ఉన్నది. ప్రతిపక్ష నాయకుడు ఒక్క నిమిషం శ్యామ్ సుందర్ గారు మీ ఆడియో వీక్ ఉంది. శ్యామ్ సుందర్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగాలి. యా దిలీపాచారి గారు కంటిన్యూ. ఓకే, నేనేమంటున్నానంటే బంగ్లాదేశ్ లో హిందువుల పైన జరుగుతున్న దాడుల వెనుక కుట్ర ఉన్నది. ఆ కుట్ర కోణము ప్రపంచ దేశాలన్నీ కలిసి చేస్తా ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ రెచ్చగొట్టే విధానం ద్వారా బంగ్లాదేశ్ లో ఒక వర్గము ఇప్పుడు ఉండే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తుంది. యూనిసే దానికి కారణం అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. యూనిస్ హస్తం లేకుండా ఈ దాడులు జరగవు. ఒకవేళ యూనిస్ హస్తం లేకపోతే ఆ దాడులను ఆపడానికి, కనీసం ఆ దాడులను ఖండించడానికి కూడా ప్రయత్నం చేయరండి. మళ్ళీ 2 దాడులు జరిగినాయి నిన్నటికి నిన్న మళ్ళా 2 హిందూ యువకులు దీపాదాస్ ని మూకకు అప్పచెప్పింది పోలీసులే, బంగ్లాదేశ్ పోలీసులు. బయటకు వచ్చినాయి. ఎక్కడన్నా జరుగుతుందా? పోలీసులు అప్పచెప్తారా అండి ఎక్కడన్నా మూకకి? ఇంత దారుణంగా జరుగుతా ఉంటే ఇక్కడ ఉండే రాజకీయ పక్షాలకు ఏం బాధ్యత లేదండి? భారత ప్రభుత్వం చూసుకుంటుంది, భారత ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పి మమ్మల్ని ప్రశ్నిస్తున్న నాయకులు, మమ్మల్ని ప్రశ్నిస్తున్న పార్టీలు, వీరి బాధ్యత లేదా? వీరు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం, కనీసం ఖండించరా అండి ఆ సంఘటనల్ని? పాలస్తీనాలో జరిగిన దాడులపైన ఖండన ఉంటది, పార్లమెంట్ స్తంభిస్తారు, కానీ ఇక్కడ దాడులు జరుగుతూ ఉంటే ఎందుకు ఖండిస్తలేరు? ఎందుకు తీర్మానాలు మీ పార్టీ లోపల? రైట్, ఓకే శివలాల్ గారు కంక్లూడ్. ఇప్పుడు మన శివారు నేను ఒకటే చెప్తున్నా, బీజేపీ ప్రభుత్వం గతంలోనేమో కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు, మా చేతికి అధికారం ఇవ్వండి మేము అన్ని చేసి చూపిస్తామన్నాడు. ఇప్పుడు అధికారం వాళ్ళ చేతితో పెట్టుకొని కూడా ఇప్పుడు కూడా నేపం కాంగ్రెస్ పార్టీ మీద వేయడం ఈ విడ్డూరంగా ఉంది. మీరు ఖచ్చితంగా జరుగుతున్న దాడులకు గానీ మీ నిర్ణయం మీరు తీసుకోండి. కాంగ్రెస్ పార్టీ తరఫున మా సపోర్ట్ ఏం కావాలి మేము చేస్తాం. ఆపరేషన్ సింధూర్ లో కూడా 20 స్థావరాలని ఒక్కరండి ప్లీజ్ 20 స్థావరాలను వెలికి తీసి 20 స్థావరాలను వెలికి తీసి 6 మందిని ఆ 4 స్థావరాలని మేము పేల్చుతాము, మిగతా వదిలేస్తాము అంటే. శివకుమార్ గారు సూటి ప్రశ్న, ఒక్కటే నిమిషం, 10 సెకండ్ల ముగిస్తా. శివకుమార్ గారు వ్యక్తిగత మద్దతు మేము అడగట్లేదు, కాంగ్రెస్ పార్టీ మద్దతు. నేను పార్టీ పరంగా చెప్తున్నా, నేను వ్యక్తిగతంగా చెప్తలే. నేను కూడా చెప్పేది కాంగ్రెస్ పార్టీ పరంగానే. దేశానికి అనుకూలంగా తీర్మానం చేయొచ్చు కదా. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టం ఏంటి? దాంట్లో అభ్యంతరాలు ఉన్నాయి, అభ్యంతరాల మీద చర్చ జరపండి. చెప్పొచ్చు కదా. శ్యామ్ సుందర్ గారు, సిఏఏకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది. సిఏఏను అమలు చేయకుండా అడ్డుపడ్డది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వచ్చి మేము మద్దతు తెలుపుతున్నామని చెప్పి దాంట్లో అభ్యంతరాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. అడ్డుపడ్డం కాదు, దాంట్లో అభ్యంతరాలు ఉన్నాయి, అభ్యంతరాల గురించి చర్చ చేసింది కాంగ్రెస్ పార్టీ. అభ్యంతరాల మీదనే చర్చ చెప్పడం. ప్రజలు గమనిస్తున్నారు, శివకుమార్ గారు, ప్రజలు గమనిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ డబుల్ స్టాండర్డ్స్ ఏంటి అనేది చెప్పేసి, కాంగ్రెస్ పార్టీకి ఏ దేశం మీద ప్రేమ ఉంది అనేది. నేను ఒక ఉదాహరణ చెప్తాను, ఇప్పటి ఉదాహరణ కాదు. బంగ్లాదేశ్ ఆవిర్భావము మా వీరనారి ఇందిరాగాంధీ చేసింది అంటారు కదా. 12,000 మంది పాకిస్తాన్ సైనికుల్ని వదిలేసింది అదే ఇందిరాగాంధీ. పాకిస్తాన్ సైనికులు మనకు యుద్ధ ఖైదీలుగా పట్టుబడితే 15 మంది భారతీయ సైనికుల్ని రిటర్న్ తీసుకురాలే, వాళ్ళు అక్కడ జైళ్లలో చచ్చిపోయారండి. మీకు ఆ వాస్తవం తెలుసా? రైట్, ఓకే థ్యాంక్ యూ శ్యామ్ సుందర్ గారు, థ్యాంక్ యూ శివలాల్ గారు, థ్యాంక్ యూ దీపాచారి గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఓవరాల్ గా చూస్తే బంగ్లాలో పరిణామాలు అయితే రోజు రోజుకి కూడా క్షీణిస్తున్నటువంటి పరిస్థితి. ఇక బంగ్లాలో పరిణామాల పట్ల భారత ప్రభుత్వం కూడా నిశితంగా గమనిస్తుంది. ఎప్పటికప్పుడు బంగ్లాదేశ్ హై కమిషనర్ ని పిలిపించి అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి బంగ్లాదేశ్ లో అయితే ఎన్నికలు జరగకుండా చూసేందుకే యూనెస్ ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారు. ఇక యూనెస్ వెనుక పాకిస్తాన్ తో పాటు వెస్ట్ కంట్రీస్ కూడా ఉన్నాయనే ఆరోపణలు అయితే బలం పెరుగుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం బంగ్లాదేశ్ పరిణామాల పట్ల భారత్ ఏ రకమైనటువంటి వైఖరి అవలంబిస్తుందన్న దానికి సంబంధించి.